హైదరాబాద్‌లో సర్వే నంబర్ 145లోని 9 ఎకరాలలో డైమండ్ హిల్స్ పేరిట 2000 సంవత్సరంలో లేఅవుట్ వేశారు. 79 ప్లాట్ల ఈ లేఅవుట్‌కు హెచ్ఎండిఏ గతంలో కూడా అనుమతి కూడా ఉంది. 2007లో ఆన్ రిజిస్టర్ అసైన్‌మెంట్ డీడ్‌తో డాక్టర్ ఎన్ఎస్‌డి ప్రసాద్ రంగంలోకి దిగడంతో ఆక్రమణల పర్వం మొదలైంది. ప్లాట్ యజమానులు పార్టీ కాని కేసులో ఎక్స్ పార్టీ డిక్రీ తీసుకొని బైలిఫ్ ద్వారా వ్యవసాయ భూమి అని చూపుతూ 7 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ కేసులో ప్లాట్ యజమానులను పార్టీ చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించి పొందిన బైలిఫ్ ఆర్డర్తో డైమండ్స్ హిల్స్ లేఅవుట్లోని స్విమ్మింగ్ పూల్, రహదారులు, పార్కులు, ప్లాట్ హద్దులు, పునాదులను చెరిపేసి ఆక్రమించడాన్ని ప్లాట్ యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా 9/9/2024న తీర్పు ఇచ్చినా ఖాళీ చేయడం లేదంటూ వాపోయారు. కోర్టులో వివాదం ఉంటుండగా ఆ భూమిని వివిధ సంస్థలకు పార్కింగ్ కోసం అద్దెకి ఇచ్చి నెలకు 50 లక్షలకు పైగా తీసుకుంటున్నాడని బాధితులు చెప్పారు. ఇలా 7-8 ఏళ్లు అద్దె అనుభవించాడని తెలిపారు. మిగతా 2 ఎకరాల్లో ఉన్న ప్లాట్లకు వెళ్లడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ వేశాడని వాపోయారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్లాట్ల వద్దకు వెళ్తే తమను లోపల పెట్టి గేటు వేశారంటూ వాపోయారు. ప్రజావానికి వచ్చిన ఈ ఫిర్యాదుపై హైడ్రాతో పాటు సంబంధించిన శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గత బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తర్వాత ఇరు పక్షాలను కార్యాలయానికి పిలిచి విచారించారు. సంబంధిత కోర్టు ఉత్తర్వులు పత్రాలు పరిశీలించగా హైడ్రా కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది సోమవారం ఉదయం అక్కడ ఆక్రమణలను తొలగించింది. ఈ స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు బోర్డు పెట్టింది. లేఅవుట్ ప్రకారం రహదారులు, పార్కుల హద్దులను హైడ్రా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటా ఉంది. దీనిపైన బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ జిందాబాద్ హైడ్రా, థ్యాంక్ యూ టు సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు బాధితులు. చూస్తూనే ఉండండి శ్రీ బాలాభిమన్యు ఛానల్. సంవత్సరంలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడు. మన హైడ్రా టీమ్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు స్విఫ్ట్గానే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేశారు. మేము మా ప్లాట్ ఓనర్స్ అందరము మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా అనే ఇనిషియేటివ్ మాలాంటి సామాన్య మానవులకి ఎంతో అండగా ఉంటుంది. ఇలాంటివి వచ్చి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హైడ్రా టీంకి, రంగనాథన్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు.